I'm Dr. Kaumudi, prosthodontist and implantologist at Eliden Dental Hospital. మా బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారా హిల్స్ దగ్గర ఉన్నాయండి. సో ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చి రూట్ కెనాల్ ఒకవేళ మధ్యలో ఆపేస్తే దానివల్ల కలిగే పరిణామాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చాలామంది కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది, ఇట్లా పన్ను పుచ్చుంది అని చెప్పి. అప్పుడు ఎక్స్రే మనము తీసి ఎక్స్రేలో చూసినట్లయితే పన్ను అనేది బాగా లోపల వరకు వెళ్ళింది. మనకు పన్నులో 3 రకాల భాగాలు ఉంటాయండి, ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని అంటాం. సో ఎనామెల్ అనేది మనకి పైన ఉండే పొర, ఏదైతే మనకు బయటకి కనిపిస్తుందో ఆ పొరని ఎనామెల్ అంటాం. దాని లోపల డెంటిన్ అంటుంది, దాని లోపల పల్ప్ అనేది పన్ను యొక్క నరం అండి. సో ఎప్పుడైతే ఈ పుచ్చు అనేది ఎనామెల్ లెవెల్ దాటుకొని డెంటిన్లోకి వెళ్ళిందో మీకు నొప్పి అనేది ఏమీ ఉండదు. ఆ 2 దశల్లో కూడా మనం జస్ట్ ఫిల్లింగ్తో సరిపోతుందండి, రూట్ కెనాల్ వరకు వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైతే ఈ పుచ్చు అనేది డెంటిన్ దాటి పల్ప్లోకి ఇన్వాల్వ్ అయ్యింది లేదా పల్ప్లోనికి వెళ్ళిందో అప్పుడు మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అయ్యిందో పేషెంట్ అనే వాళ్ళు మన దగ్గరికి వచ్చాక మనం ఇట్లా రూట్ కెనాల్ చేయాలి అని చెప్తాం. రూట్ కెనాల్లో జనరల్గా 3 రకాల సిట్టింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ది యాక్సెస్ ఓపెనింగ్ అని అంటాం. మనం లోపల ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ చేసేస్తాం అనమాట. క్లియర్ చేసిన తర్వాత పేషెంట్కి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది, నొప్పి అనేది తగ్గిపోతుంది. సో ఈ దశ తర్వాత నెక్స్ట్ బిఎంపి అండ్ ఆబ్చురేషన్ అంటారు. అంటే లోపల క్లీనింగ్ చేసేసి మనం ఒక మెడిసిన్ అనే ఫిల్లింగ్ పెడతాం. ఆ 2 దశల్లో కూడా పేషెంట్ నొప్పి తగ్గిపోయిందని చెప్పి కొంతమంది రావడం మానేస్తారు. ఇంకా సరే మనకి పెయిన్ ఏమీ లేదు కదా, ఇంకా దానివల్ల ఇబ్బంది ఏమీ లేదని అనుకుంటారు. కానీ ఎప్పుడు అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు టెంపరీగా నొప్పి అనేది తగ్గుతుంది, బట్ ఫ్యూచర్లో ఆ పన్ను అనేది కంప్లీట్గా బ్రిటిల్ అంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఏమైనా గట్టివి తిన్నప్పుడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కింద నుంచి. మనం అట్లా మధ్యలో వదిలేస్తే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది కింద నుంచి పాకుతుంది. అంటే మనకి పన్నులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్రౌన్, అంటే బయటికి కనబడేది మనకి క్రౌన్, దాని కిందన రూట్ అనేది ఉంటుంది. రూట్ అనేది వేర్లు అనమాట. పంటి లోపల దుమ్ము భాగంలో మనకి రూట్స్ అనేవి ఉంటాయి. ఈ రూట్స్ కూడా ఎదరపల్లకి అయితే మనకు ఒక్కొక్క రూటే ఉంటుంది. వేరే దంతాలకు వచ్చేసరికి 3 రూట్లు ఉంటాయి, 2 రూట్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రూట్లో మనం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇంకొక రూట్ ద్వారా కూడా మీకు ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఏంటి అంటే మనకు మొత్తం పన్నంతా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ బోన్ మొత్తానికి అంటే ఎముకకంతా కూడా పాకి మొత్తం అక్కడంతా కూడా ఒక సిస్ట్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఆ ప్లేస్లో మనం ఒక కృత్రిమ దంతం లైక్ ఇంప్లాంట్ పెట్టాలన్నా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అడిషనల్ బోన్ గ్రాఫ్ట్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే ఒక రూట్ కెనాల్ కాస్ట్తోనే అయిపోవచ్చింది. మీరు అక్కడ కానీ డిలే చేసి లేదా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ పన్నుకే కాకుండా పక్క పన్నుకు కూడా పాకే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా గట్టివి తిన్నా, వేడివి తిన్నా జుమ్మని సెన్సిటివిటీ రావడం కానీ అట్లాంటి అవకాశాలు చాలా ఉంటాయండి. సో ఖచ్చితంగా రూట్ కెనాల్ అనేది మీకు నొప్పి పోయిందని మధ్యలో మాత్రం ఆపుకోవద్దు. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ కంటిన్యూ చేయించుకోండి. అండ్ రూట్ కెనాల్ అయిన తర్వాత ఆ పన్ను అనేది చాలా వీక్గా ఉంటుంది. ఎందుకంటే లోపల నరం ఏదైతే ఉందో అది ఇన్ఫెక్ట్ అయ్యింది కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేసేసాం. సో పన్నుకి బలం అనేది ఉండదు. సో బలం చేకూర్చడానికి మనం పైన ఒక తొడుగు లాంటిది అంటే ఒక క్యాప్ లాంటిది ఇస్తామన్నమాట పేషెంట్. సో వాళ్ళ ఫంక్షన్ అనేది రీస్టోర్ అవుతుంది. అంటే వాళ్ళు నవలగలరు, తినగలరు, మాట్లాడగలరు. సో వన్స్ ప్రాపర్గా ఫుడ్ అనేది వెళ్తే మనకు ప్రాపర్ డైజెషన్ అని ఉంటుంది. దానివల్ల హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకి మెయింటైన్ అవుతుందండి. సో డెఫినెట్లీ మీరు రూట్ కెనాల్ అనేది మధ్యలో ఆపకుండా, ఒకవేళ ఎవరైనా ఆపేసుకున్నా కూడా కంపల్సరీగా మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. పైన క్యాప్ కూడా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.